నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిపిఎం నేతలు పరిశీలించారు. పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రిపేర్ చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. 5 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి గాలికి వదిలేశారని జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఇళ్లను నిర్మించి వదిలేయటం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రత్యేక దృష్టి సారించి పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని ఆయన కోరారు. పట్టణంలో అర్హులైనటువంటి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి 560 ఇండ్లు నిర్మాణం పూర్తయి కూడా 6-7 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎవరికి కూడా అలాట్మెంట్ చేయకుండా పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకుండా వృధాగా పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చేసినటువంటి పనులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇవాళ పాడైన దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్ల సౌకర్యం ముఖ్యంగా ఈ కాలనీకి రావడానికి ప్రధానమైన రోడ్డే లేదు. ఆ రోడ్డుని ఫైనల్ చేయట్లేదు. మిగతా మౌలికమైన సదుపాయాలు కల్పించకుండా ఇవాళ పేదలకు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయకుండా వృధాగా పెడతా ఉన్నారు. ప్రజాధనం మొత్తం కూడా ఇవాళ వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా కట్టినటువంటి ఇండ్లు పేదలకు హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత మిగతా పేదలకి ఇళ్ల స్థలాలు మరి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి కూడా ఎక్కడ ఇవ్వలేదు. సర్వే పేర్లతోటి సర్వేలు జరుగుతున్నాయి తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. అందుకనే ఈ ప్రభుత్వం అయిన వెంటనే ముందు ఇప్పుడు 5-6 సంవత్సరాల కాలం నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయి వృధాగా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నిటిని ఫస్ట్ అక్కడ పేదలను గుర్తించి దాని ప్రకారంగా ఈ ఇళ్ళన్నీ కూడా మరి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. మిగిలిన వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల మట్టి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.